వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పాక్ పై యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైంది భారత్. పహల్గామ్ ఉగ్ర దాడిపై సీరియస్ యాక్షన్కు దిగబోతోంది. ఇప్పటికే అన్ని వైపుల నుంచి పాక్ను ఒంటరి చేసింది భారత్. సింధు జలాలకు బ్రేక్ వేయడం, వాణిజ్యపరమైన సంబంధాలు నిలిపివేయడంతో పాటు దౌత్య ఆంక్షలతో పాక్ బింబెలెత్తిపోతోంది. ఇక దీనిపైనే రేపు అత్యవసరంగా భేటీ అవుతోంది కేంద్ర కేబినెట్. మరోవైపు దేశవ్యాప్తంగా రేపు 259 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మోగబోతున్న వార్ సైరన్పై ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు, మరో రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరు కూడా కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు, కార్గిల్ వార్ అలాగే పహల్గామ్ ప్రాంతాల్లో ఆపరేషన్స్లో పాల్గొన్న అధికారులు కావడంతో ఖచ్చితంగా ఈ డిబేట్లో చాలా కొత్త అంశాలు మనం మాట్లాడబోతున్నాం. భరతరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇద్దరికి ముందుగా నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ జై హింద్ భరత్ రెడ్డి సార్. జై హింద్ కృష్ణ. రైట్. భరతరెడ్డి గారు, అంటే దాదాపు 1971 తర్వాత ఈ స్థాయిలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తుండడం దేనికి సంకేతం? అంటే ఇంకా వార్ సంకేతంగా ఇది భావించవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇంతకుముందు మనం కృష్ణ గో హెడ్. థ్యాంక్ యూ సార్. సార్ సతీష్ గారు, మీరు చూస్తున్నారు గత 15 రోజులుగా మనం ప్రిపేర్డ్నెస్ డే 1 నుంచి ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మనం పీక్ పొజిషన్ కి వచ్చాము. మన వాళ్ళని అప్రమత్తత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి వారు ట్రెడిషనల్ వార్ కాదు, ఎలక్ట్రానిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తున్నటువంటి వారు. ఈ రోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, బయాలజికల్ కెమికల్ వార్ఫేర్ కి సంబంధించినటువంటి వెపన్స్ ఉన్నాయి. సో ఏ వెపన్ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ఎదుర్కోవాలి అనేది చాలా ముఖ్యం. అట్లాగే ఇక్కడ ఏంటి అని అంటే, ఈ సివిలైజ్ సొసైటీలో ఇన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. నాకెందుకులే అనే ధోరణి ఉండకూడదు. మీకు అందరు తెలుసు, రేపు 7th of మే ఏదైతే మాక్ డ్రిల్స్ అనౌన్స్ చేసిందో కంప్లీట్ బార్డర్ సిటీస్ లో, లే లడాక్, అట్లాగే గుజరాత్, మిగతా కొన్ని సిటీస్ లో, ఇంపార్టెంట్ సిటీస్ లో ఏదైతే మాక్ డ్రిల్ జరగబోతుందో దాని గురించి మనం మీకు కొంత పబ్లిక్ కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్మీ మెన్ గా, ఒక సోల్జర్ గా మా బాధ్యత కూడా ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎలా మనం వెళ్ళాలి అనేది. సో ఇది మాక్ డ్రిల్స్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అన్నమాట. ఎమర్జెన్సీ అటాక్స్ లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఎయిర్ అటాక్స్ కి చాలా మనము ప్రోయాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఎయిర్ అటాక్స్ లో ఎప్పుడు కూడా ఎనిమి ఎలా చూస్తుందంటే, మన పొటెన్షియల్ అంటే క్రిటికల్ అసెట్స్ లైక్ మన పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ యూనిట్స్ కానివ్వండి, లేదా ఎక్కడైనా సిటీస్, పబ్లిక్ ప్లేస్. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా థింక్ చేయదు, అంటే డిస్ట్రక్షన్ గురించి థింక్ చేస్తుంది కనుక ఎప్పుడైనా ఒకవేళ పబ్లిక్ న్యూఢిల్లీ దగ్గరగా ఉంది, సో అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ మనకి అలా వస్తే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలోనే ఈ మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. అండ్ విటల్ ప్లాంట్స్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా కామఫ్లాజ్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ ఎమర్జెన్సీలో ఇవాక్యువేషన్ డ్రిల్స్ అంటే పబ్లిక్ బయట ఉంది, ఏదైనా వచ్చినప్పుడు ఎలా మనం అంటే అక్కడ నుంచి ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదా అండర్ గ్రౌండ్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, సేఫ్ ప్లేస్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటిది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ రోజు మీకు తెలుసు, మాకు స్పెషల్ గా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉండేటటువంటి సర్వింగ్ కానివ్వండి, లేదా ఎక్స్ సర్వీస్ వెటరన్స్ కి కానివ్వండి, ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఏది కూడా మీకు తెలుసు, ఛానల్స్ ఇవాళ రేపు రేటింగ్స్ కోసం అన్ని ఫోటోస్ తీసి ఇదిగో అదిగో అని చెప్పేసి పెట్టుకుంటున్నారు, విచ్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్ యాజ్ ఆన్ టుడే. సో ఇలాంటి ప్రాక్టీసెస్ ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎలాంటి డ్రిల్ మనం చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా స్టేటస్ లో పెట్టుకోవటం కానీ, షేర్ చేయటం కానీ ఇట్లాంటివి జరగకూడదు. అండ్ ఒకవేళ అలా చేసినట్టయితే మనం యాంటీ ఇండియన్ గా, పాకిస్తానీలుగానే మనం భావించాలి. వాళ్ళ మీద
క్రిమినల్ చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాగే ఓకే అంటే ఈ ప్రిపేర్డ్నెస్ మాక్ డ్రిల్ అంటే రియల్ సిచ్యువేషన్ లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది డ్రిల్ అన్నమాట. అది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎమర్జెన్సీ ప్రిపేర్డ్ కోసం. తర్వాత ఈ ఆర్మీలో ఏ పని చేసినా కూడా రిహార్సల్ తప్పకుండా ఉంటుంది. రియలిస్టిక్ డ్రిల్ అంటాం దాన్ని. ఓకే అంటే ఒక ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అట్లీస్ట్ గ్రౌండ్ లో లేకపోయినా శాండ్ మోడల్ అంటే వార్ ప్రాక్టీస్ రూమ్ లో లేదా వార్ రూమ్ లోనైనా మనం బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్రీఫింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా రియల్ గ్రౌండ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది రేపు రిలేట్ చేయబోయేది ఏదైతే ఉందో మాక్ డ్రిల్. అలాగే బేసికల్ గా మనం ఈ మాక్ డ్రిల్స్ లో సివిలియన్స్ ని వాలంటీర్స్ ని కొంతమందిని మనం ప్రిపేర్ గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సో అట్లాగే మనకు వీక్నెస్ ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఈ ప్లేస్ లో ఇది జరిగితే వీళ్ళని ఎలా మూవ్ చేయాలి, ఎక్కడికి మూవ్ చేయాలి అనేది మనం అంటే బాటిల్ నెక్స్ ఏదైతే ఉందో బాటిల్ నెక్ మనం ఆల్టర్నేటివ్స్ వెంటనే స్పందించే తీరులో ఉండడం అనేది రైట్. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అండ్ మనము ఒక గట్టి కోఆర్డినేషన్ ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సొసైటీ అట్లాగే ఎమర్జెన్సీ చాలా మంది వాలంటీర్స్ తీసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ ని తీసుకోవచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ ని తీసుకోవచ్చు. సంయుక్తంగా సంఘటితంగా సార్ అండ్ ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు. ఇట్లాంటి అన్ని రకాలుగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు మనకెవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు అండ్ మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని భయపెట్టకుండా భయభ్రాంతులు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. భరతరెడ్డి గారు సివిల్ మాక్ డ్రిల్ అంటే ఇంకా వార్ సైరన్ మోగినట్టేనా, ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరగచ్చు? సో రెండు విధాలుగా చూడొచ్చండి. నేను ఇంతకు ముందు గతంగా ప్రేక్షకుల ముందుకి మనం కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాము. మనం పాకిస్తాన్ ను మల్టీ డైమెన్షనల్ గా అష్టదిగ్బంధం వాళ్ళని చేస్తూ వచ్చామని. ఇప్పుడు పాకిస్తాన్ కి ఆల్రెడీ 7 నుంచి 10 రోజుల కంటే ఎక్కువగా యుద్ధం చేసే సామర్థ్యం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక హై అలర్ట్ స్టేటస్ లో ఉన్నారు. ఆ హై అలర్ట్ స్టేటస్ లో వాళ్ళ సైనిక దళాలు ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత ఎక్కువ టయర్డ్ అవుతారు. సెకండ్, వాళ్ళ రిసోర్సెస్ కూడా యుద్ధం కాకుండానే అంత డిప్లీట్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది ఒక ఎత్తుగా మనం అర్థం చేసుకోవాలి. రెండో దిక్కుగా మనం వాళ్ళ మీద ఒక కంటిన్యూస్ ప్రెషర్, మీరు చూస్తే యుద్ధం మొదలైందా కాదా అని చాలా మంది ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు. యుద్ధం మొదలై ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. కాకపోతే 21వ శతాబ్దంలో ఎలాగైతే యుద్ధం జరిగిందో ఏకంగా భౌతిక దళాలతో దాడి చేయడమే కాకుండా 21వ శతాబ్దంలో మనం శత్రువుని కేవలం భౌతికంగా కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా, దాని తర్వాత సైకలాజికల్ పరంగా, రైట్, బ్లాకేడ్ పరంగా ఇలా కూడా మనం శత్రువుని డిగ్రేడ్ చేసి శత్రువుని ఒక నెగోసియేషన్ టేబుల్ కి తీసుకురావచ్చు. అది ఆల్రెడీ జరుగుతోంది. అండ్ ప్రతి 3వ రోజు మీరు చూస్తే ఒక కొత్త అనౌన్స్మెంట్ విచ్ ఇండికేట్స్ ద ప్రిపరేషన్ దట్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియా ఈస్ డూయింగ్ ఫర్ వార్. ఇది మనకి బయటకు వస్తుంది, రైట్. సో ఒకవైపు యుద్ధానికి దేశం మొత్తం సర్వసద్ధనం అవ్వాలి అనే మెసేజింగ్ కూడా జరుగుతోంది. ఇంకోవైపు పాకిస్తాన్ ని ఏదైతే ఒక భయభ్రాంతులకు మనం గురి చేశామో ఆ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడం కూడా జరుగుతోంది ఇలాంటి ఇన్సిడెంట్స్ తో. సో ఈ రెండు రకాలుగా కూడా మనం దీన్ని చూడొచ్చు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఈడెంచి మేలంచాలి. అంటే ఒకవేళ మొత్తానికి యుద్ధం జరిగితే యుద్ధం అనేది సరిహద్దులకే లిమిట్ కాదు. యుద్ధం అనేది దేశం నలుమూలలకి పాకుతుంది. అండ్ యుద్ధం అనేది ప్రతి పౌరుని జీవన శైలిలో ఒక ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ప్రత్యర్థి రెండు దేశాల మధ్యలో ఎప్పుడైతే ఒక యుద్ధం జరుగుతుందో అప్పుడు ప్రత్యర్థి పరంగా మనం ఏం చేస్తాము, కేవలం భౌతిక సేనలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ గా ఏవైతే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉంటాయో వాటి కేపబిలిటీని మనం డిగ్రేడ్ చేయాలంటే శత్రువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కానివ్వండి, లాజిస్టిక్స్ కేపబిలిటీ కానివ్వండి,
ఫైనాన్షియల్ కేపబిలిటీ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం పాకిస్తాన్ లోకి వెళ్తే మనం కూడా అలాగే అటాక్ చేస్తాము. సో పాకిస్తాన్ కూడా భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేయాలనుకుంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఎయిర్ రైడ్స్ కానివ్వండి, క్షిపణుల ద్వారా కానివ్వండి, ఒక అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ అటాక్ చేస్తే కూడా దేన్ని అటాక్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మన దగ్గర కొన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, మన దగ్గర కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, మన దగ్గర ఐటీ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఈ వాటర్ ఉంది, సివిలియన్స్ వచ్చే వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడతారు. అండ్ అప్పుడు ఇలా ఉదంతాలు జరిగినప్పుడు, బాంబింగ్ ఒకవేళ జరిగితే, మనం మన పౌరులని ముందే ట్రైనింగ్ చేసి పెడితే, కొన్ని ఎస్ఓపిస్ ఏవైతే ఏర్పరిచి పెడితే, జరిగిన ఉదంతానికి బాంబింగ్ అనేది మన ప్రజలకి తెలియదు, దాంతో జరిగే నష్టం దాని గురించి తెలియదు, రైట్? కానీ అలాంటి దుశ్చర్యకు పాకిస్తాన్ పాల్పడితే, మన జనసాంద్రత ఉన్న ఏరియాలో పాల్పడితే, మనం ఒక సొసైటీగా, నాట్ యాజ్ గవర్నమెంట్, నాట్ యాజ్ కంట్రీ, ఒక పట్టణ సమాజంగా, వాలంటీర్ సిస్టమ్ గా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది నేర్చుకోవడానికి ఒక రిహర్సల్ పరంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరే అన్నారు ఇంతకుముందు, 50 ఏళ్ల తర్వాత మొదటిసారి మన దేశం మళ్ళీ ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళబోతోంది. అంటే మనం ఎవరైతే జెన్ జీ అంటామో, జెన్ ఎక్స్, జెన్ వై అంటామో, మిలేనియల్స్ అంటామో, ఎవరైతే ఈ స్విగ్గీలకి వీటికి అలవాటు పడిపోయి, సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి ఉన్నారో, వీళ్ళకి యుద్ధంతో వచ్చే దురాగత ఏవైతే జరుగుతుందో మన పర్సనల్ లైఫ్స్, రైట్, బార్డర్ లో కాదు, సెల్ఫ్ డిఫెన్స్. కార్గిల్ కూడా వాజ్ అ వెరీ వెరీ లిమిటెడ్ ఆఫెన్సివ్, లిమిటెడ్ బ్యాటిల్. ఓన్లీ బార్డర్ ఏరియాలోనే కేంద్రీకమైంది. కానీ ఫుల్ ఫ్లెష్డ్ బ్యాటిల్ అవుతే మన పర్సనల్ లైఫ్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఒక సమాజంగా దీనికి ఎలా రెస్పాండ్ కావాలి, మనం ఇవాళ ఎలా యూనిఫై కావాలి, మనం ఒక ప్లాట్ఫామ్ కి ఎలా రావాలి, ఎవరు ఏ రోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ఒక రిహర్సల్ అనేది జరిగితే, ఒక డిజాస్టర్ జరిగే అవకాశం ఉన్నా లేకున్నా, ఒకవేళ జరిగితే మన రెస్పాన్స్ భయంతో కాకుండా ఒక రిహర్స్ చేసిన రీతిలో జరుగుతుంది. అండ్ దట్ విల్ షో అవర్ రెసిలియన్స్ యాజ్ అ కంట్రీ. ఎస్ సార్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీరు కానీ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు, అంటే ఒకవేళ రేపు పొద్దున్న పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఖచ్చితంగా, ఇప్పుడు రేపు 259 జిల్లాల్లో చేస్తున్నారు అంటే, ఈ 259 జిల్లాలు వెరీ సెన్సిటివ్ అండ్ టార్గెటెడ్ ఏరియాస్ అన్న ఒక అంచనాలో ఆటోమేటిక్గా విశాఖపట్నం, హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, తర్వాత రక్షణ పరంగా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ పరంగా కానీ ఖచ్చితంగా ఆ టార్గెట్లో ఉంటాయన్న విషయంలో రెండు అభిప్రాయం ఎవరికి ఉండదు. అంటే మీరు కానీ భరత్ రెడ్డి కానీ ప్రస్తావిస్తున్నారు, ఎయిర్ స్ట్రైక్స్ ఉండొచ్చు, లేదంటే క్షిపణి దాడులు ఉండొచ్చు అని. అంటే ఎంత దూరం, అంటే పాకిస్తాన్ నుంచి ఇంత దూరం వరకు వచ్చి టార్గెట్స్ని రీచ్ అవ్వగలిగంత క్షిపణులు సామర్థ్యం పాక్కు ఏమైనా ఉందా అన్నది నా మొదటి అనుమానం. రెండోది, ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే మనం అంతకంటే, అంటే ఇక్కడికి రాకముందే తిప్పికొట్టగలిగినంత సత్తా మనకి ఉందా లేదా? సో సార్, మేజర్ సాబ్ చెప్పినట్టుగా కీడించి మేలించాలి అంటారు. ఎవరిని కూడా, ఏ ఎనిమిని కూడా మనం తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భయాందోళనతో ఉన్నారు, భయంతో ఏదైనా చేయొచ్చు. ఒక పిల్లిని ఒక రూమ్ లో వేసి కొడితే ఏం చేస్తుంది? అది తిరగబడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వారు. మేజర్ భరత్ రెడ్డి సాబ్ చెప్పినట్టుగా వార్ 24th ఏప్రిల్లోనే అనౌన్స్ అయింది. ఎప్పుడైతే మనం సింధు వాటర్ ని బ్లాక్ చేసామో ఆ రోజే వార్ స్టార్ట్ అయింది. సో ఇక మీరు విశాఖపట్నం లాంటి సెన్సిటివ్ ఏరియా లేదా ఆ లొకేషన్ ని ఏం చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు అని ఏదైతే అంటున్నారో, అంత సీన్ లేదండి పాకిస్తాన్ కి. ఎందుకంటే ఆల్రెడీ నేవల్ సేమ్ నేను చెప్పిన డేట్ లోనే షిప్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెల్ ప్రిపేర్డ్ అయి ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్, నేను మళ్ళీ చెప్తున్నాను, S-400 ఏదైతే మిజైల్ ఉందో
నేనైతే ఈసారి అనుకోవట్లేదు పాకిస్తాన్ నుండి ఒక ఫ్లైట్ పైకి వచ్చేసి ఇండియా డైరెక్షన్ లో వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, సో అందుకనే అండ్ ఈ రోజు మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే చెప్తున్నాను, త్రిశూల్ కానివ్వండి, బ్రహ్మాస్ కానివ్వండి, పినాక అటు నేవల్ దీని నుంచి కానివ్వండి, ఈసారి మీరు జరగబోయే ఒకవేళ అటాక్ ఏదైతే మనం ప్లాన్ చేశామో ఆ ప్లాన్ 100% సక్సెస్ అయితే, నేను చెప్తున్నాను కదా, మనము వాడు ఎట్లాగైతే నో క్లూస్ లెఫ్ట్ బిహైండ్, అంటే వాడు చనిపోయి అందరిని చంపేసి ఎట్లా పారిపోయాడో అలా కాకుండా మనం వెళ్ళి బాజాప్తా అన్ని టార్గెట్లను కొట్టి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ కి తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. అది పరిస్థితి. ఈ రోజు మీకు తెలుసు, F-16s ని కూడా తీసుకెళ్లి ఆ ఎండ్ లో ఆ సరిహద్దులో పెట్టాడు. అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు తాలిబాన్స్ అటాక్ చేయటం మొదలు పెట్టారు. అక్కడ నుంచి బలోచిస్తాన్ ఆల్రెడీ కరెక్ట్ గా ఇస్తూనే ఉంది. అండ్ ఈ రోజు మనము ఇంకా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే గాలి మాటలు మాట్లాడుతుందో, మేము నార్త్ ఈస్ట్ అది అని అంటే మళ్ళీ అది కూడా దీంతో పాటుగా ఏర్పడింది, అది కూడా గాలి ఈ పటంలో ప్రపంచ పటంలో లేకుండా పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నార్థన్ కమాండ్ మనం ఈస్టర్న్ కమాండ్ ఏం కదిలించలేదు, ఈస్టర్న్ కమాండ్ అక్కడే ఉంది. ఓకే, మనకి నార్థన్ కమాండ్ ఇంకా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫోర్సెస్ ఏదైతే ఫార్మేషన్స్ ఉన్నాయో అవి చాలు పాకిస్తాన్ కోసం. సో అందుకని మీరు వినుంటారు వాళ్ళు ఏ విధంగా ప్రపోగేట్ చేస్తున్నారు. కూన్ బెహేగా, ఏ కరేగా, ఓ కరేగా, న్యూక్లియర్ బాంబ్ పోడేగా, दम है न्यूक्लियर बम फोड़ने के लिए, देखो न्यूक्लियर बम फोड़ के देखो क्या होगा, आपको पता चलेगा. ఓకే, ఆదా విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ పాకిస్తాన్ స్మాష్ అవుతుంది. ఏంటి మన దగ్గర డిప్లాయ్ చేయలేదా న్యూక్లియర్ బాంబ్స్? ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నో ఫస్ట్ యూజ్ అనే కాన్సెప్ట్ ఆ ట్రీటీ పైన మనము సిగ్నేచర్ చేశాం కనుక మనం ఈ రోజు బంధించబడ్డాం. ఇట్లాంటి ట్రీటీలు కూడా వద్దు యాక్చువల్లీ, తీసేయాలి. మనల్ని ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు పెట్టుకున్నాము? మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేయడానికి. మన మెడ వరకు ఖర్చు వస్తే ఎందుకు ఊరుకుంటాం సార్? ఎందుకు అసలు ఊరుకోవాలి లేదు. అండ్ ఇంకొకటి, ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ గురించి పాకిస్తాన్ బెదిరిస్తుందో, నేను చెప్తున్నాను కదా సార్, S-400 ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ పైకి లేసే ప్రయత్నమే అంటే ఫ్లైట్ పైకి లేస్తుంటేనే కొట్టేటటువంటి పరిస్థితి మనకుంది. ఆ విధంగా డిప్లాయ్ చేసి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఉంటే కమ్యూనికేట్ కూడా చేయొచ్చు పాకిస్తాన్ కి. ఏదైనా దుస్సాహసం చేస్తే ఆల్రెడీ డిసైడ్ చేసింది ఇండియా. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు టు టీచ్ ద లెసన్ టు ద పాకిస్తాన్. మళ్ళీ లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి దుస్సాహసం చేసి మళ్ళీ టెర్రరిస్టులని స్పాన్సర్ చేసి ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని పెంచి పోషించి భారతదేశానికి నష్టం కలిగించే రకంగా చేస్తే మాత్రం, అంటే చేసే పరిస్థితి లేకుండా మనం చేసేటటువంటి అవకాశం ఈ రోజు ఉంది. తప్పకుండా అది చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఎస్, ఇప్పుడు మనము బాక్సింగ్ ఒక స్టేజ్ పైన వెళ్ళి బాక్స్ అన్నప్పుడు వాడు మనం 4 పంచులు కొడితే వాడు ఒక పంచ్ అయినా కొట్టే పరిస్థితి ఉంటది. అండ్ మనం ఆ పంచుని బేర్ చేసే కెపాసిటీ ఉంది. ఆ పంచ్ వల్ల మనకు వచ్చేటటువంటి ఎఫెక్ట్ కూడా పెద్ద ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా అప్పీల్ చేసేది ఏంటి అని అంటే, ఇండియన్ బార్డర్ లో ఏ బార్డర్ లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఎవరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో అందరూ సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి. అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చి మన మీద అటాక్ చేసే అంత లోపల మన ఫోర్సెస్ ఊరికే ఉండే రాఫెల్ వేటాడుతుంది. రాఫెల్ చెప్తున్నాను కదా, రాఫెల్ వెంటాడుతుంది, సుఖోయి వదిలిపెట్టదు. అట్లాగే అటు నుంచి నావెల్ వాడు ఏదైనా ఇప్పుడు సార్ ప్రతిసారి పాకిస్తాన్ అటాక్ చేసేది, ఈసారి మనం చేయబోతున్నాం సార్. వెరీ సింపుల్, చేయబోతున్నాం, కొట్టబోతున్నాం. అండ్ ఎందుకు కొట్టబోతున్నాం అంటే, వాడు సీజ్ ఫైర్ వయలేషన్ డేట్ 2 నుంచి వయలేషన్ చేయటం మొదలు పెట్టాడు. అవును సార్, అవును. అండ్ అది కూడా అతిక్రమణనే, అది కూడా ఏమంటారు వయలేషనే. ఇలాంటి వయలేషన్ వాడు చేస్తూనే ఉన్నాడు కనుక ఈసారి ఐ థింక్ ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు. వాడు రేపు ఎల్లుండో వాడు కొంచెం ప్రయత్నం చేస్తాడు ఏదో ఒకటి. అవును సార్, అవును. రేపు ఉదయం 11 గంటలకి కేబినెట్ భేటీ ఉంది. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీ అంటున్నారు. కేబినెట్ భేటీలో కూడా మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అన్న అంశాన్ని కేబినెట్ సహచరులతో ప్రధాని నరేంద్ర మోదీ
పంచుకోబోతున్నారు. కేబినెట్ తర్వాత ఒక కీలక ప్రకటన ఉండే ఛాన్స్ ఉందన్నది ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. సతీష్ గారు, ప్రకటనలు అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి సార్. రేపు ఓన్లీ బ్రీఫింగ్ ఉంటుంది. ఓకే, మన హెడ్స్ రైట్. భరత్రెడ్డి గారు, రైట్. భరత్రెడ్డి గారు, అంటే రేపు మాక్ డ్రిల్స్ ఉంది హైదరాబాద్లో కూడా ఒక 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఉంది. అంటే ఏ విధంగా సెన్సిటివ్ చేస్తారు? ప్రజల వైపు నుంచి ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రైల్వే స్టేషన్లు, జనసమ్మర్దమైన ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రజల్లో ఏ విధంగా ఉండాలి విజిలెన్స్? సో మీరు ఐ విల్ ఆన్సర్ యువర్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు. సామర్థ్యం ఉందా పాకిస్తాన్ క్షిపణులకి ఇంత దూరం వచ్చి టార్గెట్స్ ని ఛేదించడానికి అని అడిగారు మీరు. అవును, అవును సార్. పాకిస్తాన్ కి ఆ సామర్థ్యం ఇవాళ ఉంది. భారతదేశంలో ఏ మూలనైనా దూరం వెళ్ళగలిగే క్షిపణులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నాయి. అయితే అలాంటి క్షిపణులు ఉన్నాయని మనం దాని గురించి బాధపడనవసరం లేదు, బెదరనవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏ డిఫెన్స్ కేపబిలిటీ ఏదైతే ఉందో అది అలాంటి క్షిపణులని ఎగరగానే వాటి ట్రాజెక్టరీ పట్టుకొని వాటిని ధ్వంసం చేసే డిఫెన్స్ కేపబిలిటీ మన దగ్గర ఉంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ యుద్ధం పిఓకేలో జరిగినా కానివ్వండి, లేకపోతే పశ్చిమ సరిహద్దుల్లో జరిగినా కానివ్వండి, పాకిస్తాన్ ఏం చేస్తుంది? మనల్ని వంచడానికి తమ క్షిపణులని సరిహద్దుల్లోనే కాకుండా మన డీప్ గా ఉన్న ఏవైతే పట్టణాలు ఉన్నాయో, కీలక పట్టణాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడానికి ఒక సాహసం చేస్తుంది. ఇది ఒక ఆప్షన్, ఇది ఒక అజంప్షన్. ఓకే, ఈ అజంప్షన్ రియాలిటీ అవుతుందా లేదా అనేది ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్. బట్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ నీడ్ టు స్టే ప్రిపేర్డ్. అయితే పాకిస్తాన్ క్షిపణులే కాదు, మనకు లాస్ట్ టైం మా ఆర్మీ చీఫ్ అన్నారు, వీఆర్ ఫైటింగ్ అ హాఫ్ ఫ్రంట్ వార్ విద్ ఇన్ ద కంట్రీ అని. మన దేశంలోనే స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి టైంలో అలాంటి స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి. అండ్ మీకు క్షిపణుల ద్వారానే లేకపోతే వైమానిక దళాలతో కానీ అటాక్ కాకుండా ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 1971 లో కూడా మనం చూసాము. ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ వార్కి వెళ్ళామో బంగ్లాదేశ్ కి వెళ్లే రైలు పట్టాలు డ్యామేజ్ చేయబడ్డాయి, బంగ్లాదేశ్ కి వెళ్లే రహదారులలో గుంతలు తవ్వబడ్డాయి. ఇలాంటి ఉదంతాలు కూడా జరుగుతాయి. వీ షుడ్ బి అలైవ్ టు ఇట్. మనం ఎంత కాదనుకున్నా కానీ మన సమాజంలో చీడ పురుగులు ఉన్నాయి వాళ్ళ, అండ్ అవి కొన్ని దురాగతాలకి తలపడతాయి. సో అవి చేస్తే కూడా దానికి కూడా మనం ప్రతిస్పందించే, అంటే సామాజికంగా పౌరులుగా మనం ప్రతిస్పందించే కేపబిలిటీ మన దగ్గర ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ కి వస్తే ఐ థింక్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఓన్లీ ప్రాక్టీస్ బ్లాక్అవుట్ అంటాం మనం. బ్లాక్అవుట్ అంటే బేసికలీ గ్రిడ్ మొత్తం ఎలక్ట్రిసిటీ క్లోజ్ చేసేస్తారు. అంటే ఎప్పుడైతే ఒక ఎయిర్ రైడ్ జరిగే సంభావన ఉంటుందో అప్పుడు వచ్చే ప్రత్యర్థుల పైలట్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైతే టార్గెట్ ఏరియా ఉంటుందో ఆ టార్గెట్ ఏరియా అంతా కూడా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేస్తారు. అండ్ ఆ ఆఫ్ చేయడంలో ఆఫ్ చేసాక మనకు అలవాటు కదా, కరెంటు పోతే ఒక ఇన్వర్టర్ పెట్టుకొని లైట్లు వేసుకోవడము, ఫ్యాన్లు వేసుకోవడము, రోడ్ల మీద తిరిగేసేయడము. మనం సిటీ అంతా బ్లాక్అవుట్ చేస్తే కూడా ఉన్న వాళ్ళంతా కార్లు స్కూటర్లు పట్టుకొని మెయిన్ రోడ్ మీదకి వచ్చి హెడ్ లైట్లు వేసుకొని నడిపించారనుకోండి, ఆ బ్లాక్అవుట్ కి అసలు మీనింగ్ ఉండదు. సో మనకి తెలియాల్సింది ఏంటంటే డ్రిల్స్ ఏముంటాయి. ఒక దుశ్చర్య మన పట్టణంలో జరిగితే దానికి మన పౌరులు ఎలా రెస్పాండ్ కావాలి అనేది ఒక సైరన్ ద్వారా ఒక ఎయిర్ రైడ్ అలాం వస్తుంది. ఎయిర్ రైడ్ అలాం వచ్చినప్పుడు గవర్నమెంట్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, కానీ మనం కూడా ఆ ఇళ్లలో ఉండి పరదాలన్నీ వేసేసి బ్లాక్అవుట్ చేసి అలాగా ఆ ఏరియా మొత్తం కూడా ఎయిర్ నుండి రైట్ ఫ్రమ్ ద స్కై కనిపించకుండా చేసుకోవడం
మన ధర్మం. Yes. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ మాక్ డ్రిల్. అంటే దీనికి కావాల్సిన ఇంకొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎన్సిసి కానివ్వండి, హోమ్ గార్డ్స్ కానివ్వండి, ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, అవును sir, ఎన్ఎస్ఎస్ అవును. కానివ్వండి, Yes, sir. ఇవే కాకుండా వాలంటీర్ సివిల్ ఆర్గనైజేషన్స్ కూడా కమ్యూనిటీ పరంగా కూడా ఇవన్నీ జోడించబడతాయి దీంట్లో. Right. అండ్ ప్రతి ఒక్కరికి దీంట్లో వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. రేపు ఒక బాంబు వచ్చి పడింది, Yes, sir. బాంబుని డిఫ్యూజ్ చేయాలనుకోండి, పేలలేదు దాన్ని అవును. డిఫ్యూజ్ చేయాలి, ఎలా చేయాలి. Hmm. ఒక బాంబింగ్ ఇన్సిడెంట్ జరిగితే ఒక దగ్గర ఫైర్ ఇన్సిడెంట్ అయిపోయింది, ఆ ఫైర్ ని ఎలా ఫినిష్ చేయాలి, రైట్, ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి, క్యాజువల్టీస్ అయ్యాయి, క్యాజువల్టీని ఎక్కడికి తీసుకురావాలి, ఎవరు తీసుకొస్తారు, Hmm. చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళని ఐడెంటిఫై ఎలా చేయాలి, Yes. వాళ్ళ బాడీస్ ఎక్కడ స్టోర్ చేయాలి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ సివిల్ Mark. డిఫెన్స్ ఎకోసిస్టమ్. Yes, sir. అండ్ ఆల్ దీస్ విల్ బి రిహర్స్డ్. Right, sir. ఎంత బాగా రిహర్స్ చేస్తే Yes. అంత బాగా మనం రెస్పాండ్ చేయగలుగుతాం. Right. ఇదే కాకుండా Okay. అన్నిటికంటే ఇంపార్టెంట్, పాకిస్తాన్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ ఇన్ సైకలాజికల్ వార్ఫేర్ టుడే. Okay. సో సైకలాజికల్ వార్ఫేర్ పరంగా కూడా వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, Hmm. మన ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవును. సామాజిక పరంగా, అంటే హిందూ ముస్లిం పరంగా, అవును. ఇలాగా కూడా ఖచ్చితంగా అలాంటి వారు కూడా పాల్పడొచ్చు. Hmm. చాలా ట్రై చేస్తారు. Right. సో ఇవన్నీ కూడా ప్రత్యర్థి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి, మనల్ని వీకెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని మనం రియలైజ్ చేసి Right. అలాంటి ట్రాప్ లో మాత్రం పడకూడదు. ఎస్ సార్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు సార్ మీరు కృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా మన భారతీయులందరూ ఆ సోషల్ హార్మోనీని పాటిస్తూ విజిలెన్స్గా ఉంటూ ఈ సివిల్ మాక్ డ్రిల్లో మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ క్షణమైనా వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్న దానిపైన ఒక అవగాహన రాబోతుంది. కాబట్టి అందరూ సర్వసన్నద్ధంగా ఉండాలన్న ఒక సంకేతం అయితే చాలా బలంగా కనిపిస్తోంది. అలాగే రేపు కేబినెట్ భేటీ ఉంది, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది, తర్వాత బ్రీఫ్ చేసే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఇదంతా చాలా కీలకంగానే ఉంది. కృష్ణారెడ్డి గారు ఏదో మాట్లాడబోతున్నారు సార్ డిబేట్ క్లోజ్ గారు. ఈ రోజు కేవలం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ బాధ్యత కాదండి. ఈ రోజు స్టేట్ గవర్నమెంట్స్ కూడా కన్సర్న్ అథారిటీస్ కి Yes, sir. ఇప్పుడు మేజర్ భరత్ రెడ్డి సాబ్ చెప్పినటువంటి విషయాలని అవును. దృష్టిలో ఉంచుకుని దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది వీళ్ళు సీరియస్ గా ఖచ్చితంగా సార్, అందరికీ బాధ్యత ఉంది. కంప్లీట్ గా పోలీస్ స్టేషన్స్ కి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కి, డీజీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. Right. మన స్టేట్ మనం జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయాలి. Yes. తర్వాత 108 కానీ 104 కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం వీ హావ్ టు ఫేస్ అనేది చెప్పాలి. Yes. సో ఈ విధంగా అన్ని ఏజెన్సీస్ ని కూడా అలర్ట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. Right. అందుకనే కీడించి మేలించాలి కనుక మనం ఎలాగో మంచి రైట్ డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఇలాంటి సందర్భాల్లో మీలాంటి భరతమాత కోసం మీరు సరిహద్దుల్లో మీరు చేసిన పోరాటం, మంచుకొండలో మీరు చేసిన పోరాటం, ఇవన్నీ కూడా ఎక్కడ నిష్ఫలం కావు. మీలాంటి వ్యక్తుల కీలక సూచనలు ఖచ్చితంగా ప్రజలందరూ భావించాలని టెన్టీవీ కూడా కోరుకుంటుంది. ఎస్, మనం రెడీగా ఉన్నాం, మనం సిద్ధంగా ఉన్నాం దేన్నైనా ఎదుర్కోవడానికన్నా ఒక రకమైన భావన, స్ఫూర్తి అందరిలో రగలాలని టెన్టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. ఇది టెన్టీవీ. అట్లాగే మన ఎక్సర్వీస్ మెన్ అసోసియేషన్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉండాలి. వారు ప్రకటించిన వెంబడే Yes, sir. ఎవరి ప్లేస్ లో వాళ్ళంతా ప్రోయాక్టివ్ గా ఉండాలి. Yes. అండ్ ప్రజల్ని సపోర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి, ధైర్యం అబ్సల్యూట్లీ చెప్పాలి. సార్, అబ్సల్యూట్లీ. Yeah, ఇంకా ఇవన్నీ అది కూడా ఇదని లేదు, అందరూ బాధ్యత రావాలి, తీసుకోవాల్సి- అందరూ కలిసి రావాలి. And, మీలాంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మా అందరినీ గైడ్ చేయాలి మరింతగా. ఖచ్చితంగా ఆ దిశగా టెన్టీవీ కూడా ఒక మీడియా హౌస్గా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుంది, యుద్ధంలో భాగస్వామ్యం అవుతుంది. థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరికి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.